పాకిస్తాన్ గూఢాచార సంస్థ భారత్లోని ఐసీఎస్ ఉగ్రవాదులకు సమాచారం చేరవేయడానికి కొత్త పంతాను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారత్ జైళ్లలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాదులతో సంప్రదింపులు జరపడం, వారికి కీలక సమాచారాన్ని చేరవేసేందుకు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లుగానో, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తులుగానో నటిస్తూ భారత్లోకి చొరబడుతున్నట్లు సమాచారం. గడిచిన 5-6 నెలల్లోనే దాదాపు 10 మంది పాకిస్తానీలు పీఓకే నుంచి భారత్లో ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు. వారు జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లోని జైళ్లలో ఉన్నట్లు తెలిపారు. భారత్లోకి చొరబడిన పాకిస్తానీలను ఐఎస్ఐ ఏజెంట్లుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఇక్కడి జైళ్లలో ఉన్న పాక్ ఖైదీలకు కీలక సమాచారం చేరవేయడమే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నట్లు సమాచారం. భద్రతా దళాలు అడిగే ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చి బయటపడే పద్ధతులపైన వీరు శిక్షణ పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు చెబుతున్నారు. వీరి అనుమానాస్పద తీరు, తప్పించుకునే ధోరణి గమనిస్తే చొరబాటుదారుల వెనుక భారీ కుట్రకోణం ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఉపయోగిస్తే వారి కుయుక్తులు బయటపడతాయన్న భయంతోనే ఐఎస్ఐ కొత్త దారులను అనుసరిస్తోందని చెప్పారు. ఈ విషయం పట్ల ఇప్పటికే ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది.